చిన్న సైజు లైన్ అమ్మ వీడు, చిన్న సైజు లైన్. మొఖం చూడండి, లైన్ లైన్ ఫేస్, లైన్ 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 ఫేస్. అమ్మో 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 అమ్మమ్మ, నా బంగారమ్మా. చిన్న సైజు లైన్ అమ్మ వీడ, చిన్న సైజు. అబ్బో ఒక్కొక్కరు వస్తున్నారు. టైగర్, మా టైగర్ అమ్మ వీడు. అమ్మో మిగతా వాళ్ళంతా వేరే. మ్యాక్స్ ఏడి, టైగర్ మ్యాక్స్ ఏడి, ఎక్కడా? అమ్మ పిలుస్తుంది, అందరు బయటికి రావాలి. అక్కడ ఉంది అమ్మ. దా టైగర్ రా. మ్యాక్స్, టైగర్. మ్యాక్స్, అమ్మ పిలుస్తుందిమా. ఏందమ్మా? ఇక్కడ ఉన్నారు వాళ్ళ మమ్మీ పిలిస్తే. మ్యాక్స్ అడగండి. మ్యాక్స్, వైటీ, లిల్లీ. చెప్పానా ఎప్పుడు టైగర్ కొంచెం సపరేటే ఉంటాడు. వాడిని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గర పెడతాను. అమ్మ టైగర్ ఏమైందిమా? ఇటు నువ్వు కూడా అమ్మ దగ్గర ఉండు. ఏగో గండు, టైగర్ను కూడా చూసుకో. నీకు టైగర్ కూడా ఒక కొడుకే చూడు. లియో మ్యాగ్లేనా మరి టైగరు? యాక్చువల్గా ఇందులో 3 మేల్స్ 2 ఫీమేల్స్ ఉన్నారు. వైటీ, లిల్లీ వచ్చేసరికి ఫీమేల్స్. లియో అండ్ మ్యాగ్స్, టైగర్ మాత్రం మేల్ క్యాట్స్. అది అందరు క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారు ప్రజెంట్. లియో, లియో బంగూరు, లియో, మ్యాక్స్, వైటీ, ఇదిగోండి లిల్లీ, టైగర్. టైగర్ చూడండి. అరే 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 అరే. ఇంక మన గండు. ఆఫీస్ నుంచి ఇప్పుడు వచ్చాను. పిల్లల్ని అందరిని ఇప్పుడే చూస్తున్నాను. వాళ్ళంతా యాక్చువల్గా నిద్రపోతున్నారు, నేనే నిద్ర లేపినట్టున్నాను. కనిపించలేదు మరి, అందుకని అరిశాను. బయటకు వచ్చారు. ఇంకా బయటకు వచ్చి అంతా క్లీనింగ్లో ఉన్నారు. చూడండి అమ్మతో సహా అందరు క్లీనింగ్లోనే ఉన్నారు. నన్ను క్లీన్ చేయి అంటున్నారు పిల్లలంతా. వాళ్ళు ఏంటో వాష్ ఏరియాని ఎక్కువ ఇష్టపడుతున్నారు నా ఇంట్లో. నా వాష్ ఏరియా పిల్లలు. అదిగోండి ప్యూర్ పెట్ వీళ్ళ కోసం. క్యాట్ లిట్టర్, అది ఫుడ్ కాదు. క్యాట్ లిట్టర్ అది. ఫుడ్ అయితే వేరే ప్రోడక్ట్ గండుకి మియావో కంపెనీ పెడతాను. ఫుడ్ మియావో విష్కాస్ పెడతాను. పిల్లలకి కొంచెం వేరేది అనుకుంటున్నాను. సో చూసి నా మంత్ బడ్జెట్ చూసి పిల్లలకి కూడా మంచి ఫుడ్ పెట్టాలన్నదే నా కోరిక. పిల్లలకి మంచి మంచి ఫుడ్ అది ఆలోచిస్తున్నాను. ఏ కంపెనీ అయితే బాగుంటుంది పిల్లలకి మంచిగా అని నాకు ఒక్కరు ఎవరైనా సజెస్ట్ చేయండి ప్లీజ్. పిల్లలకి ఏ కంపెనీ ఫుడ్ పెట్టాలో నాకు నిజంగా ఐడియా లేదు. కొంచెం వాళ్ళు గ్రో అవ్వాలి కదా మంచిగా, అందుకోసం. యాక్చువల్గా ఇందులో ఈ 5 మెంబర్స్లో 2 వెళ్ళిపోతారు. ఒక మేడం తీసుకుంటా అన్నారనమాట. సో వైటీని అండ్ మేబీ టైగర్ని తీసుకుంటారు. కానీ లోపల వాళ్ళకి నా వైజ్గా మంచి ఫుడ్ పెట్టాలి. సో నేనైతే ప్రజెంట్ గండుకి మియావో పెడుతున్నాను. మరి వీళ్ళకి నేను ఎలాంటి ఫుడ్ పెట్టాలో తెలియడం లేదు. మియావో గండుకైతే ఓకే. గండు ఫిష్ తినదు కాబట్టి అది మియావో చికెన్ అండ్ వెజ్ తింటుంది. మరి ఈ పిల్లలు వీళ్ళకి నేను ఏం అలవాటు చేయాలో ఏందో. ప్రజెంట్ అయితే మిల్క్ తీసుకొచ్చి పోస్తున్నాను బౌల్లో. మిల్క్ అయితే ఒక 2 తాగితే మిగతా 3 తాగు, అట్లా ఉన్నారు వీళ్ళు. ఇంకోండి మళ్ళీ చూడండి. అదిగోండి కష్టపడి ఎక్కుతున్నాడు. చూడండి వాళ్ళ మమ్మీ ఇచ్చిన ట్రైనింగ్ చూడండి. చూసారా? 1 మంత్ బేబీ అండి, నేర్చేసుకుంది చూసారా చిట్టి తల్లి. అయ్యో పడ్డాడు. సరే
లియో లియో మ్యాక్స్ మ్యాక్స్ చూడండి అమ్మా గండు ఏందమ్మా ఏం చెప్పు తల్లి ఏంటమ్మా మా గండు ఇది నా ప్రాణం, మై హార్ట్ ఇది. అమ్మా ఏందిమా తల్లి, నా లైఫ్లో నా అదృష్టం అంటే అది నా గండు మాత్రమేనండి. గండు చాలా మంచి క్యాట్. తను ఇంతకుముందు మేము ఒక హాస్టల్లో ఉండేవాళ్ళం. చాలా కష్టాలు పడింది పిల్లల్ని, కానీ ఆ పిల్లల్ని ఎక్కడ పెట్టాలో తెలియక చాలా చాలా కష్టాలు పడేది. హాస్టల్లో రూమ్ ఉండేది కాదు కదా తనకి. ఫుడ్ కూడా దొంగచాటుగా పెట్టేవాళ్ళం గండుకి. దొంగచాటుగా ఫుడ్ పెట్టి దాని పిల్లల్ని దాచి దాని పిల్లల్ని ఎవరికైనా ఇచ్చి ఇట్లా చాలా చేసేటోళ్ళము. తర్వాత దేవుడు గండు నాకు ఇచ్చి, నాకు ఒక అదృష్టంతో గండు నా అదృష్టం అండి, అంతే. తన కోసమే ఒక హౌస్ అనేది నాకు దేవుడు ఇచ్చాడు. నాకు అది చాలు. నా గండు పిల్లలు వీళ్ళంతా ఉండడానికి ప్లేస్ ఇచ్చాడు. సో గండు హ్యాపీగా ఉంటే చాలు ఇంట్లో. నాకు వచ్చిన దానిలో యానిమల్స్కి కరెక్ట్గా పెట్టాలి ఫుడ్, తర్వాతే నా గురించి. అట్లా లియో బయటి వీళ్ళైతే నా వాషింగ్ మిషన్ అండ్ నా ఫ్రిడ్జ్ ఖరాబ్ చేస్తున్నారండి. మ్యాక్స్ గడైతే ఫ్రిడ్జ్, లియో అయితే ఇట్లా మ్యాక్స్ నిన్నల్లా ఫ్రిడ్జ్ అల్లా ఏదేదో చేసినాడు. ఇప్పుడు లియో బయట ఇద్దరు కలిసి వాషింగ్ మిషన్లో తేలుస్తున్నారనమాట. నేను ఫ్రిడ్జ్లో ఏంటమ్మా వైర్ పీకేసావు కదా, ఏం వైర్ పీకావు ఫ్రిడ్జ్ వైరు చెప్పురా మ్యాక్స్, చెప్పు. ఎందుకు చూస్తావు బొమ్మలాగా, చెప్పరా. మస్తు అల్లరోడు. సరే అండి, గండు వేడుస్తుంది. ఏంటిమా, ఏం చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం తల్లి, చిట్టు తల్లి, మా గండు నేను ఎప్పుడు చిట్టు తల్లి, బుచ్చి తల్లి, బంగారు తల్లి, దేవుడిచ్చిన బంగారం అంటారనమాట గండు. ఏంటిమా, ఏం తల్లి, ఏం చిట్టు తల్లి, చెప్పుమా. వాళ్ళంతా అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వేందో అనుకుంటున్నావు. వాళ్ళే లోన్లీగా ఏమైనా ఉన్నారనుకుంటున్నాను ఏంది. వాళ్ళు మస్తు వాష్ ఏరియాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటట, నువ్వే మ్యామని ఎడుతున్నావు వాళ్ళ కోసం. చూడు, పిల్లలంటే ప్రాణం మా గండుకి. పిల్లలే కాదు, ఏ మనిషి అయినా తనని ఇష్టపడితే తను ప్రాణంగా చూసుకుంటుంది. గండు నా దగ్గర ఉంటుందంటే తను నా దగ్గర ఫుడ్ కోసం ఉండడం లేదు. తను నా కోసం ప్రేమ కోసం ఉంటుంది. నా కోసం ప్రేమ, తనకి ఇంపార్టెంట్ ప్రేమ, మనిషి దగ్గర నుంచి వచ్చే ప్రేమ. గండుకు కావాల్సింది అదే. తను ఫుడ్ కోసం చూడదు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి తను ఫుడ్ కోసం కాదండి, నా కోసమే చూస్తుంది. నేను ఎప్పుడు వస్తానా అని ఎదురు చూస్తుంది. యాక్చువల్గా మనం ఇలాంటివి మనం డాగ్లో చూస్తాము, కానీ నేను ఫస్ట్ టైం నా లైఫ్లో నా క్యాట్లోనే చూస్తాను. తను చాలా మంచిదండి బాబు. మన ఫుడ్ కోసం అయితే చూడదు. ఖచ్చితంగా నేను ఎప్పుడు వస్తాను, ఏంటి ఇంకా రాలేదు అని చూస్తూ ఉంటుంది నా కోసం. అంతా కొంచెం ఆడుకున్నారు, ఎక్కడే ఉన్నాయి. ఇప్పుడే వచ్చి కొంచెం చూస్తున్నా పిల్లల్ని ఎలా ఉన్నారు ఏంటని. మొన్నల్లా వీళ్ళు లిటర్ ట్రైనింగ్లో ఉంటే ఈరోజు క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్నారు. మ్యాక్స్ అయితే కొంచెం అల్లరి ఎక్కువ, తిండి తక్కువ అల్లరి ఎక్కువ అంటే అది మ్యాక్స్. మా లియో చూడండి అక్కడ
ఆహాహా. లియా ఒక్కడే ఉన్నావు అమ్మ, ఇట్రా ఇట్రా, ఇటు వచ్చేసి. నువ్వు ఒక్కడే ఉన్నావు అక్కడ. దాదా ఇటు వచ్చేసేయి. ఎవ్వరు లేరు హాల్లో, వచ్చారమ్మా. రా తండ్రి, రావా. వాడు ఒక్కడే ఉండి వాళ్ళు అక్కడ ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నావు? సరేలే, వాష్రూమ్కి వెళ్తున్నాడు వాడు. యాక్చువల్గా ఏంటంటే నేను వీళ్ళకి క్లాత్స్ వేస్తాను ఫస్ట్, చిన్నపిల్లలప్పుడు వాళ్ళ వాష్రూమ్ కోసం క్లాత్స్ వేస్తాను. వాళ్ళు దాన్ని తప్పితే ఇంకెక్కడా పోయారు. అది తర్వాత కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ట్రేకి వెళ్తారు. కొంచెం వాళ్ళకి తెలివి వస్తే అప్పుడు ఆ ట్రేకి వెళ్ళేసి చేస్తారు. అంతేగాని ఇల్లు ఎక్కడ ఆగం చేయరు మా పిల్లలు. అమ్మా నువ్వు ఎందుకు ఏం చేస్తున్నావమ్మా? లియో, లియోకి ఫ్యాన్స్ ఎక్కువ అండి, మ్యాక్స్కి కూడా ఫ్యాన్స్ ఎక్కువ. మా వైటి పుత్తడి బొమ్మ, వైటి పుత్తడి బొమ్మ, మా వైటి. అమ్మో పడుతున్నావు వైటి. వైటి ఏందమ్మా పడుతున్నావు తల్లి? ఎక్కలేకపోతున్నావు తల్లి. చూడండి, ఈ వాష్ ఏరియా అంతా వాళ్ళే కబ్జా చేసేస్తారు. వాష్ ఏరియాని మొత్తం వీళ్ళు ఆడుకోవడానికి బాగుంది. వాష్ ఏరియా వీళ్ళకి ఆడుకోవడానికి బాగుంది వాష్ ఏరియా. అది ఎక్కి దూకడానికి, వాషింగ్ మిషన్ కింద దూరడానికి. ఇలా మా మమ్మీ ఇక్కడ కూర్చొని, అంటే సైడ్ నుంచి గాలి వస్తుంది అనమాట. సో అట్లా ఏమేమో ఇక్కడ గాలి ఆస్వాదిస్తుంటే వీళ్ళేమో ఇక్కడ అది ఎక్కి దిగుడు అట పెట్టుకున్నారనమాట. వాళ్ళకి అలా ఇది వాష్ ఏరియానే నచ్చింది వీళ్ళకి. ఇల్లు మొత్తం మీద వాళ్ళకి వాష్ ఏరియా బాగా నచ్చింది. అది టోటల్గా. సరేనండి. సో నేను ఏంటంటే నెక్స్ట్ వీడియో వీటి ఫుడ్ గురించే తీద్దాం అనుకుంటున్నాను. నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట పిల్లల కోసం. గండుకి ఏంటంటే ఆల్రెడీ తనకు ఫుడ్ ప్లాన్ ఉంది, తన ఫుడ్ తందే. సో పిల్లలకు కొంచెం గ్రో కోసము హోమ్ మేడ్ ఫుడ్ ఒకటి చేద్దామని డిసైడ్ అయ్యాను, అది చికెన్తో. సో నెక్స్ట్ వీడియో నా పిల్లల కోసం, సో మా గండు పిల్లల కోసం నేను ఒక ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అనమాట. సో ఆ వీడియో చేస్తాను. సో నా గండుకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.